తెలంగాణలో రాజకీయం తారస్థాయికి చేరుకుంది. అందులో భాగంగా ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా వారికి సంబంధించినటువంటి ముఖ్య కీలకమైన నేతలతో ప్రచారంతో జోరుగా ముందుకు సాగుతున్నారు. అదే తరుణంలో ప్రస్తుతానికి మనతో శివసేన పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళతో పలు విషయాలు చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అంటే ఇంకా వారం రోజులు ఎన్నికల సమయంలో ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? మేమైతే సానుకూలంగానే ఉన్నాము. శివసేన పార్టీ ద్వారా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా జనాలు ఉన్నారు. శివసేన పార్టీని ఆదరిస్తారని, శివసేన పార్టీకి విజయమేడ తథ్యమని మేము నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అనుకోకుండా మహాకూటమి అనేది ఏర్పడడం జరిగింది సార్. మహాకూటమి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మహాకూటమి అనేది నా దృష్టిలో అదే పెద్దగా నమ్మశక్యమైనటువంటి విషయం ఏం కాదు. ఎందుకంటే 8 మంది 8 దిక్కులు కొట్లాడుతూ ఉన్నారు. ఎవరి దగ్గర కూడా ఒక సిస్టమ్గా లేరు. ఏదో డబ్బు ప్రభావం వల్ల ఎంతో కొంత ఇచ్చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి అభ్యర్థి అయినటువంటి సుధీర్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా తారుమారున్నాయి. మొన్నటి వరకు టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆయనకు టికెట్ రాలేదని పెద్ద నిరసనలు చేసిండు. దాని తర్వాత అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కదా, అన్ని పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు రేపు ఏదో జరిగితే చెప్పలేం, కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితులు ఆయన గెలిచే ప్రసక్తి ఎక్కడ కూడా కనబడట్లేదు. దానికి తోడు గత ఎలక్షన్లో ఆయన 3వ స్థానంలోకి పడిపోయాడు. ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే, అవకాశం ఉంటే 2వ స్థానంలో ఉంటుండే. 2వ స్థానం కాకుండా 3వ స్థానం పోయిందంటే పరిస్థితి ఏందో మీకు అర్థం కావాలి. అభివృద్ధి విషయంలో శూన్యం. కాబట్టి ఖచ్చితంగా సుధీర్ రెడ్డిని నమ్మి ఏదో ఓట్లేస్తారని నేనైతే నమ్మడం లేదు. అదైతే ఇంకా ఎల్బీనగర్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మహాకూటమి నుంచి వెళ్ళి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్ గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సో ఇప్పుడు మీరు కూడా ఎల్బీనగర్ అభ్యర్థిగా ఉన్నారు సార్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ధీటుగా మీరు ఎదుర్కోగలరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా దీటుకోగలుగుతా. సుధీర్ రెడ్డి గారి విషయం అయితే చెప్పడం జరిగింది. ఇక రామ్మోహన్ గౌడ్ అంటారా, ఆయన రౌడీ రాజకీయం తీరున్నదంతా కూడా ఒకరు కాదు. ఆయనకున్న కార్పొరేటర్లు, ఆయన ఉన్నటువంటి అనుచరులు అందరూ కూడా ప్రజలకు ఎక్కడ కూడా అందుబాటులో లేరు. ఏదున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ, సుధీర్ రెడ్డి గారు కానీ, లేదా రామ్మోహన్ గౌడ్ గారు కానీ, లేదా ఉన్నటువంటి శేఖర్రావు గారు కానీ, ఎవరు కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు ఎవరు కూడా అందుబాటులో లేరు. వాళ్ళకు కలిసే అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ప్రజలు అంతా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో సరైన గుణపాఠం ఈ 3 ప్రధాన పార్టీలకు చెప్పేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నా. శివసేన పార్టీ నుంచి వెళ్ళి హైదరాబాద్ మొత్తంలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తాం? సుమారు 42 స్థానాలు పోటీ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మురారి గారు 42 మందికి అవకాశాలు కల్పించారు. అన్ని చోట్ల ఉప్పలే కానీ, మేడ్చలే కానీ, లేదా ఎల్బీనగరు, మహేశ్వరము, ఇవన్నీ చోట్ల ప్రతి చోట్ల 5-10 ప్రచార రథాలు, ఇంటింటికి కరపత్రాలు, గడప గడపన శివసేన అనేటువంటి నినాదంతో ప్రధానమైనటువంటి ఎజెండా అంటే అయోధ్యలో రామమందిరం అనేటువంటి అంశంతో నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాము. మా ప్రధానమైనటువంటి ఎజెండానే అయోధ్యలో రామమందిరం. దాని తర్వాతనే ఇంకేదైనా చేస్తామని మొట్టమొదటి ఎజెండాగా పెట్టుకొని ప్రజలకు వెళ్తూ ఉన్నాం. 42 స్థానాలలో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు అనుకుంటున్నాం? 42 స్థానాల్లో మేమైతే కనీసం 5-6 స్థానాలు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. బలమైనటువంటి పోటీ ఇస్తున్నాము. ముద్దోలు కానీ, లేదా ఉప్పల్ కానీ, ఎల్బీనగర్ కానీ, మహేశ్వరం కానీ, వరంగల్ జిల్లాలో మేము బలంగా దూసుకుపోయి ఉన్నాము. ఈ 5-6 నియోజకవర్గాల్లో చాలా బలమైన పోటీ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము. మామూలుగా చెప్పినట్టే ఇప్పుడు బీజేపీతో చూసుకున్నట్టంటే ఆర్ఎస్ఎస్ కానీ, శివసేన కానీ బీజేపీకి ఒక ఆక్సిజన్ లాంటిది అంటున్నారు. సో ఇప్పుడు మీరు బీజేపీతో కేంద్రం నుంచి పొత్తు లేకుండా సపరేట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. సో ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నాను. ఇక వాస్తవాలు చెప్పాలి అని అనుకుంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వేరు. అప్పుడు మోరల్ వాల్యూస్తో రాజకీయం ఉండే. బీజేపీలో ఒక నిజాయితీ గల వ్యక్తులకు అవకాశాలు వస్తూ ఉండే. లాస్ట్ ఒక 10 years, ఒక దశాబ్ద కాలం నుంచి సరైన నాయకులకు ఎవరు కూడా అవకాశాలు రావడం లేదు. ఏదో డబ్బు చలామణి ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఒక సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ శాఖకు ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో వారి సామాజిక వర్గానికే ఇదైతే అవకాశాలు వస్తూ ఉన్నాయి, కానీ వేరే సామాజిక వర్గానికి ఎక్కడ కూడా అవకాశాలు లేవు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే బీజేపీలో మొత్తం కూడా ఇప్పుడు డబ్బుమయంగా నడుస్తూ ఉంది. మేము చాలా ఆశించినటువంటి సందర్భాలు, బీజేపీ అంటే సమాజాన్ని మారుస్తుందని ఆశించినటువంటి పరిస్థితులు ఇవాళ మొత్తం అందులో కూడా కాషాయమయం మొత్తం కూడా డబ్బుమయమైనటువంటి పరిస్థితి. దాన్ని కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎక్కడెక్కడ ఎంతెంత కడతా ఉన్నారు, ఎంత ఖర్చులు అవుతూ ఉన్నాయి, ఏమవుతా ఉన్నాయి అన్నీ చూస్తూ ఉన్నాం. ఒకవేళ నిజాయితీ గల మనిషి ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారు? ఖర్చు పెడితే ఇది వ్యాపారం కాదు కదా. ఒక్కొక్క అభ్యర్థి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది వ్యాపారం కాదు కదా. డబ్బు పోగొట్టుకుంటున్నారు, డబ్బు ఖర్చు అవుతూ ఉంది అంటే అర్థమైంది. మళ్ళా దానికి 10 అవినీతి చేసి సంపాదించాలనే కదా. అదే దిశలో ఇక్కడ జరిగినటువంటి విషయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలో
టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు లాస్ట్ టైం ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇప్పుడు ఇచ్చినట్టు అఫిడవిట్లో కోట్ల రూపాయలు ఆయన సంపాదించిండు. ఎలా సాధ్యమవుతుంది? ఒక సామాన్యుడికి 50 సంవత్సరాలు సంపాదించింది ఆయన 4 సంవత్సరాలు ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించండు అంటే అందరు కూడా అర్థం చేసుకోవాలి. సుధీర్ రెడ్డి గారు కూడా నార్మల్ స్థాయి నుంచే ఉన్నది, ఇలా కోట్ల రూపాయలు ఎట్లయినాయి? వాళ్ళ వ్యాపారాలు ఏమి కూడా కనబడట్లేవు, వ్యాపారాలు ఎక్కడ కూడా కనబడని పరిస్థితి, ఇన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు అంటే మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి రాజకీయం కాబట్టి, డబ్బుతో కూడినటువంటి రాజకీయం కాబట్టి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు అసలు ఏ తరుణంలో చూసినా కేంద్రం పరంగా చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా అసలు బీజేపీకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ లేదంటారా శివసేన పార్టీ? మేమైతే సరే ఏ పార్టీతో గతంలో ఎక్కడ చర్చలు జరిగినాయా లేదా శివసేన పార్టీ బీజేపీ కలిసి కూటమిగా కొన్ని చోట్ల పోటీ చేసి ఉండొచ్చు వేరే వేరే రాష్ట్రాల్లో. తెలంగాణ రాష్ట్రంలో ఏది లేదు, 42 స్థానాలు స్వతంత్రంగానే అందరం కూడా పోటీ చేస్తూ ఉన్నాము, ఏ పొత్తు లేకుండా చేస్తూ ఉన్నాం. ప్రతి చోట్ల బలమైనటువంటి వాతావరణం ఉంది. నిన్న సుమారు 4,000 మందితో ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్కి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ వస్తూ ఉన్నారు. ఎంపీ అనిల్ దేశాయ్ గారు కూడా ఇక్కడికి వేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు మురారి గారు కూడా వచ్చేస్తూ ఉన్నారు. ప్రతి చోట్ల ప్రచారం చాలా బలంగా చేస్తూ ఉన్నాం. గెలుస్తున్నాం అనేటువంటి ధీమా ఖచ్చితంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు మమ్మల్ని. గతంలో జరిగిన 2014 జరిగిన ఎన్నికలను చూసుకున్నట్టయితే బీజేపీ శివసేన అప్పటి వరకు పొత్తులతో ఉండి ఎన్నికల సమయంలో కొంచెం వేరుపడడం వల్లనే ఈ రెండింటి విభేదాల వల్ల శివసేన బీజేపీ విభేదాల వల్లనే మైనార్టీకి ఎంపీ సీట్ దక్కిందని చెప్పేసి ఒక ప్రజావాదన ఉంది సార్. దీని అంటే ఇప్పుడు ఈ తరుణంలో కూడా ఎన్నికలు కూడా అలాంటి తప్పు జరిగే ఛాన్సెస్ ఉందనుకుంటున్నాను. దాన్ని నేనైతే పూర్తిగా నమ్మను. ఎందుకంటే గతంలో శివసేన ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం లేదు. అంటే బీజేపీ ఎక్కడన్నా పోటీ చేసి ఉంటే ఫ్రెండ్లీగా వారికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాలే కానీ ఒక పార్టీ రాజకీయ పార్టీగా 2 పార్టీలు పొత్తు పెట్టుకొని మీరు ఒక 4 స్థానాలు మేము ఒక 5 స్థానాలు పోటీ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అయితే ఏ రాష్ట్రంలో ఎలాగున్నా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి ఈసారి కూడా మేము ఏ పార్టీకి పొత్తు లేకుండా 42 స్థానాల్లో నిలబడ్డాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొత్తుల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పొత్తు అంటున్నారు, ఎలక్షన్ల తర్వాత గెలిచిన తర్వాత ఎవరి దారి వాళ్ళు పోతూ ఉన్నారు. మళ్ళీ ఏ పార్టీ అధికారం ఉంటే అధికార పార్టీ వైపు అందరూ కూడా నాయకులు అందరూ కూడా అందులో జంపు జిల్లాలని లెక్క అవుతూ ఉన్నారు. ఎలా సాధ్యం? పొదుపు ఖాళీ గెలుపు వరకు మాత్రమే ఈ కూటమిలు కానీ లేదా ఒక్కొక్కరు కలయిక కానీ, ఎప్పుడైతే గెలిచినామో అధికార పార్టీ వైపో లేదా డబ్బు వ్యామోహంతో ఉన్నటువంటి పార్టీల వైపే పోతూ ఉన్నారు. శివసేన శక్తి కేంద్రంలో ఏ విధంగా ఉండబోతున్నాం? ఖచ్చితంగా చాలా బలంగా ఉండబోతూ ఉంది. ఇప్పుడు ఒక తెలంగాణలోనే కాదు సుమారు 10 రాష్ట్రాల్లో అన్ని చోట్లలో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి విషయం ఏంటి అనంటే అసలు శబరిమలలో అయ్యప్ప దేవాలయాన్ని కాపాడింది ఎవరు అంటే శివ సైనికులే, వేరే ఇంకొరు ఎవరు కూడా లేరు. బీజేపీ అన్న దుత్తోడు రాజకీయం, వారు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం డైరెక్ట్గా ముందుకు రాలేకపోయారు. కానీ శబరిమలలో అయ్యప్ప దేవాలయాన్ని కాపాడడానికి శివసేన పార్టీ ముందడుగేసి ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తి. లక్షల సంఖ్యలో అక్కడ శివసేన పార్టీ ఢీకొన్నది. అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ శివసేన, దీంట్లో సందేహమే లేదు. బీజేపీ పార్టీ రోజు రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించిన రకం ఆ రకంగా మాట్లాడుతూ ఉంది. అంతా ఓటు బ్యాంక్ రాజకీయమే. మైనార్టీల ఓట్లు కావాలి, ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, ఇదే భావంతో ఉన్నది. కాబట్టి పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయం గురించే చేస్తుంది. కానీ ధర్మానికి కట్టుబడి ఏం బీజేపీ ఎక్కడ పనిచేయట్లేదు. బీజేపీ కాదు, ఇలా క్లియర్గా చెప్తా ఉన్నాం, సనాతన ధర్మానికి కట్టుబడి నిలబడి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఏకైక పార్టీ ఉందంటే అది శివసేన పార్టీ. దానికి నిదర్శనమే మన శబరిమలలో జరిగినటువంటి విషయం. మేము చాలామంది అయ్యప్పలందరూ కూడా వేడుకుంటా ఉన్నా, దయచేసి అయ్యప్పలందరూ కూడా గమనించాలి, శబరిమలలో అయ్యప్పని కాపాడింది శివసేన పార్టీ. శివసేన పార్టీ అభ్యర్థులకే మీరు అందరూ కూడా ఓటేసి ఆ అయ్యప్పని కాపాడినటువంటి పార్టీని కాపాడండి. ప్రతి ఒక్క అయ్యప్ప మీ వెనకాల ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి మరణకాండ ఏందో, అక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలని మనమందరం కూడా ఏకమై ఆ పార్టీని గెలిపించేటువంటి వాతావరణం తీసుకురావాలని పత్రికాముఖంగా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. రామ మందిర్ గురించి మీ స్పందన? రామ మందిరం ఖచ్చితంగా బీజేపీ పార్టీ కడతాం అని మాట్లాడుతుంది, కానీ కట్టదు. అది శివసేన పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. మొన్న ఉద్ధవ్ ఠాక్రే గారు లక్షల మంది సైన్యంతో వెళ్ళి ఆడ నిర్మాణానికి పునాది వేయడమే జరిగింది. ఖచ్చితంగా శివసేన పార్టీ ద్వారానే రామ మందిర నిర్మాణం సాధ్యం, అది సందేహమే లేదు. ఎందుకంటే చూస్తూ ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఎలక్షన్లు రాగానే రామ మందిరం అంటూ ఉన్నారు, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు.
అది కాదు. శివసేన పార్టీ ఎలక్షన్ సంబంధం లేకపోయినా మొన్న ఉద్ధవ్ ఠాక్రే గారు లక్షల మందితో వెళ్ళి రామ మందిరం కోసం ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తులు కూడా అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రామ మందిర నిర్మాణం శివసేన పార్టీ ద్వారా సాధ్యం. ఎల్బీ నగర్ నియోజకవర్గం చూసినట్టయితే సుధీర్ రెడ్డి గారిని మరియు రామ్మోహన్ రెడ్డి గారిని ధీటుగా ఎదుర్కొంటా అనుకుంటున్నారు సార్. మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి వెళ్ళగానే ప్రాథమికంగా మీరు ఏ రకమైన అభివృద్ధి చేయాలి? ప్రధానంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటి విన్నపం. ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరు కూడా కనీస అవసరాలు తీర్చినటువంటి సందర్భాలు కూడా లేవు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీరు వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరైన ప్రణాళిక చేసినటువంటి సందర్భం లేవు. నియోజకవర్గం కోసం 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని, దాంతోపాటు ఒక ప్రధానమైనటువంటి విషయం, నా యావదాస్తిని ఎప్పుడైతే నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన యావదాస్తిని నేను ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు రాసిచ్చేస్తా. దాంతోపాటు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని వారప్పుడు గెలిచినప్పుడు ₹1 వేతనం తీసుకునే పనిచేసిర్రు. నేను కూడా వారిని ఆదర్శంగా తీసుకొని రేపు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ₹1 మాత్రమే వేతనం తీసుకుంటా. ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం ₹2,49,999 మళ్ళీ నేను నియోజకవర్గ ప్రజలకే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామని మీ అందరికి కూడా ఎల్బీ నగర్ నియోజక ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ఏదైతే నేను మాట్లాడుతున్నా ఆ మాటకి కట్టుబడి ఉంటానని ఆ దేవుడు సాక్షిగా, ఓటర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తాను. ఎక్కడక్కడ డబ్బు ధ్యేయం కానీ, అధికార దాహం కోసం కానీ, డబ్బే ప్రధాన ఆయుధంగా కానీ నేను ఎక్కడ కూడా పనిచేయను. నీతి నిజాయితీ నిస్వార్థంగా పనిచేస్తానని ఓటర్లందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. సో అదేవిధంగా చూసినట్టే శివసేన పార్టీ నుండి వెళ్ళి హైదరాబాద్లో మొత్తం 42 స్థానాల నుంచి పోటీ చేసింది. 42 స్థానాల నుంచి కూడా చాలా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అదేవిధంగా మన ప్రేమ్ గాంధీ గారిని చూసినట్టయితే మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ఇటు వెంటనే అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తానని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్. నమస్కారం. శివసేన పార్టీ తెలంగాణలో సుమారు 50 జిల్లాలకు 50 నియోజకవర్గాలకు పైగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినటువంటి పెద్దలు, కేంద్రానికి సంబంధించినటువంటి పార్టీలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు, ఎంపీ గారు అయినటువంటి అనిల్ దేశాయ్ గారు మన దగ్గరకు వచ్చున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో శూన్యం ఉన్నటువంటి పరిస్థితిని అందరూ కూడా, పత్రికా మిత్రులు అందరికీ కూడా తెలుసు. వారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మురారి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. వారి వెంటున్నటువంటి పెద్దలు ఇంకొకరు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రవీణ్ జీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్మి ఈ నియోజకవర్గం యొక్క అవకాశాలు కల్పించినందుకు ఖచ్చితంగా పార్టీకి కృతజ్ఞతగా ఉంటామని. 4 या 5 दिन में यहाँ पे चुनाव आने वाला है. चुनाव में शिवसेना की शक्ति के हम बताने के लिए पूरी संविधा से रेडी है. हर गांव, हर घर घूम रहे हैं. जहां तक भी इस चुनाव में तेलंगाना में पहली बार लगभग 50 से भी ज्यादा चुनाव लड़ रहे हैं. हम वही सोच रहे हैं कि 6 लाख से भी ज्यादा यहाँ पे वोटर्स है. हर एक घर पे जा रहे हैं, हर एक घर पे करपत्र जा रहा है, पार्टी के बारे में बोल रहे हैं और हर जगह भी जहाँ पे भी जा रहे हैं तो सब लोग पहचान रहे भी. पार्टी का नाम बहुत पहुंच था मगर कभी भी ठहरे नहीं थे इलेक्शन में. इस बार में इलेक्शन में ठहरने में बहुत लोग बोल रहे, खुशी हो रही कि चलो भाई हमारी भी पार्टी यहाँ पे आई है. नॉर्थ से भी यहाँ पे बहुत सेटलर्स है, महाराष्ट्र या गुजरात से भी या हर जगह से भी एलबी नगर में बहुत लोग है. सब लोग बहुत खुशी है. हम जहाँ पे भी जा रहे मन बहुत खुशी से हमारे घर पे बुला रहे, बात हो रही है और उनकी समस्या भी बोल रहे हैं. हमारी कोशिश यही है कि आप कभी भी हमारे ऊपर कृपा करके, क्योंकि बड़ी मुश्किल से यहाँ पे हम लड़ रहे, क्योंकि जो भी पार्टी से आपको मालूम है पार्टी सबसे भी चुनाव लड़ना बोले तो बहुत मुश्किल है. यहाँ पे है सो परिस्थिति, यहाँ पे जो भी है ना बहुत भयानक वातावरण है, फिर भी हम लड़ रहे. आपका भी कैसा भी हमारे ऊपर हर टाइम ऐसी दर्शन रहना है, हमारा आपका कृपा हमारे पास रहना है. जय श्री राम. పెద్దలు మురారి గారు కూడా, వారు కూడా అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ మేము చేసినటువంటి కార్యక్రమాలకు ఇచ్చేస్తూ
ప్రధానమైనటువంటి ఆ విషయం ఏంటి అని అంటే పార్టీ నుంచి శివసేన పార్టీ నుంచి మేము మొదటిగా టికెట్లు అడిగినప్పటి నుంచి ఎప్పుడైతే మేము पार्टी के लिए लड़ने के लिए हम जो भी चुनाव लड़ने के लिए 18 से 20 लोग हम मुरारी साहब के पास गए थे टिकट के लिए। उनकी एक ही बात थी, भाई घर घर करपत्र जाना है, प्रचार करना है, वही बात पे हम ये थे। और पार्टी हमारे को एक पैसा भी कहीं भी नहीं लिए, और कहाँ पे भी चले जाओ उन्हीं के नाश्ता पानी भी उन्हें किराए थे, चाय भी उनका ही पिया हुए, कहीं भी पार्टी का 1 रुपया हम किसी पार्टी को हम नहीं भी दिए। बहुत लोग बोल रहे कि కొంతమంది మాట్లాడడమే ఉంది పార్టీ అని అది ఇది అని, ఎక్కడ కూడా అలాంటిది ఏం జరగలేదు। పార్టీ నుంచి 1 రూపాయి పార్టీ మమ్మల్ని ఆశించింది లేదు। నీతి నిజాయితీగా నిస్వార్థంగా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మాకు అవకాశం కల్పించారు। ఖచ్చితంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో బలమైన మెజారిటీతో గెలిచి చూపిస్తామని మరొకసారి పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాం। జై శివసేన, జై జై శివసేన, జై శివసేన, జై జై శివసేన, భారత్ మాతా కీ జై। ఎల్బీనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి ప్రేమ్ గాంధీ గారు, అదేవిధంగా మహేశ్వరము నుంచి సౌజన్య గారు నిలబడుతూ ఉన్నారు। ధనుర్బాణం సింబల్ పైన దాదాపు తెలంగాణలో 50 పైన మేము పోటీ చేస్తూ ఉన్నాము। ప్రేమ్ గారు చెప్పినట్టు వారు మా దగ్గర రావడం జరిగింది। వచ్చిన తర్వాత దేశాన్ని కాపాడడానికి ఒక మంచి రాజకీయ పార్టీ కావాలన్న ఆలోచనతోనే వారు మా దగ్గర రావడం జరిగింది చేస్తా ఉన్నాడు। ఇవాళ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీ డబ్బుతోని పనిచేస్తూ ఉన్నాయి, ఓటర్లని డబ్బుతోని ప్రలోభాలు పెడతా ఉన్నారు। ప్రతి ఒక్క పార్టీ కోట్ల రూపాయల యొక్క ఖర్చు పెడుతూ మందులు పంపిణీ చేస్తూ రకరకాలైన ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం। కానీ శివసేన పార్టీ ఎప్పుడు కూడా హిందుత్వానికి సామాన్యుల కోసం పోరాడుతూ ఉంటుంది। శివసేన పార్టీ ఎప్పుడు కూడా రోడ్ పైన వచ్చి సామాన్యుల విషయం పైన అక్కడ సమస్య పైన పోరాడుతుంది కాబట్టి ఇంటింటికి మేము ఆ సిద్ధాంతం మీదనే ఓటు అడగడానికి వెళ్తా ఉన్నాము। ప్రతి ఒక్క దగ్గర తెలంగాణలో ప్రతి ఒక్క ఇంటి నుంచి మాకు ఆదరణ దొరుకుతా ఉన్నది, అందరూ మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు। ఇది సంతోషకరమైన విషయము। ఇవాళ కొన్ని పార్టీలకు మీ అవకాశాలు ఇచ్చారు, శివసేన పార్టీ కూడా ఒకసారి అవకాశం ఇస్తే సామాన్యునికి ఏ రకమైన సహకారంలో అందుబాటులో ఉంటామని చెప్పి కూడా మేము అందరికీ ఒక నిరూపిస్తామని చెప్పి కూడా మేము ఆశ్వాదిస్తున్నాము, వాళ్ళకు విశ్వాసం కలిగిస్తున్నాము। అదేవిధంగా ఒక ఎంఐఎం పార్టీ వాళ్ళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నది, మా సీట్లు ఎక్కువ వస్తే ముఖ్యమంత్రిని మేము కాళ్ళ కింద ఇచ్చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది। ఇవాళ మేము కూడా 50 పైన నిలబడ్డాము, మేము అతి ఎక్కువ స్థానాల్లో మేము కూడా గెలిస్తే మేము ఏ రకంగా ఆలోచిస్తామో ఒకసారి వాళ్ళు కూడా మేము సవాల్ విసురుతా ఉన్నాము। ఇది రాజ్యాంగము, జనాలను కాపాడడానికి జనాలను బాగుల కోసము రాజకీయ నాయకులను ఎన్నుకుంటారు, కానీ ఇవి సత్తాలు చూపించడానికో లేకపోతే ఒక వర్గాల కోసం చూపించడానికి కాదు। జనాలకు ఒక తండ్రిలాగా ఒక రాజకీయ నాయకుడు అసెంబ్లీ నుంచి రావాలి కాబట్టి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఎన్నుకుంటారు కాబట్టి జనాల యొక్క విశ్వాసాల కోసం పనిచేయాల్సింది కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లను మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం। సో ఎల్బీనగర్ యొక్క ప్రజలందరూ కూడా ప్రేమ్ గాంధీని ఆశీర్వదిస్తూ ధనుర్బాణం సింబల్ కి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము ప్రార్థిస్తున్నాం। జై శ్రీరామ్, జై శివసేన, జై జై శివసేన। మీ ముందున్నది అనిల్ దేశాయ్ గారు, ఆల్ ఇండియా సెక్రటరీ శివసేన పార్టీ, వారు ఎంపీ గారు, రాజ్యసభ మెంబరు, వాళ్ళు మీకు సందేశాలు ఇస్తారు। नमस्कार। तेलंगाना राज्य में विधानसभा के जो अभी चुनाव होने जा रहे हैं 7 दिसंबर को, शिवसेना पक्ष प्रमुख आदरणीय उद्धव ठाकरे जी साहब ने तेलंगाना में चुनाव विधानसभा के चुनाव लड़ने का निर्णय किया और हमारे तेलंगाना के राज्यपाल मुरारी जी को ये आदेश दिया कि वहाँ पे जहाँ जहाँ आपको संभव लग रहा है उन विधानसभा क्षेत्रों में अपने उम्मीदवार खड़े करो। शिवसेना का जो इलेक्शन सिंबल है, जो निशान है, बो एंड एरो, तीर कमान, उसके लिए इलेक्शन कमीशन ऑफ इंडिया के पास हमने जब ये चुनाव डिक्लेयर हुए उस वक्त जो एक आवेदन देना होता है उसके तहत हमने ये रिजर्वेशन ऑफ सिंबल भी किया। और आपको
बताने में खुशी हो रही है कि इलेक्शन कमीशन ने शिवसेना के हर प्रत्याशी को, जो उम्मीदवार जहां जहां पे जिस विधानसभा क्षेत्र में खड़े हैं वहां सभी को शिवसेना का ये सिंबल प्रदान किया। शिवसेना का हर कैंडिडेट अपने तीर कमान निशानी पे खड़ा है। तेलंगाना राज्य में जिस तरह से लोगों की एक उम्मीद थी, लोग चाहते थे आंध्र प्रदेश और तेलंगाना, ये दो राज्य आंध्र प्रदेश से बन के जब निर्माण हुआ तब बहुत विशेषता लोगों की अपेक्षाएं इतनी मजबूत थी, इतनी तमन्ना थी कि यहाँ के विद्यमान मुख्यमंत्री जो केसीआर करके जाने जाते हैं, चंद्रशेखर जी, उनके ऊपर पूरा भरोसा था कि तेलंगाना को इतनी ऊंचाई पे लेके जाएंगे कि यहाँ के लोगों की समस्याएं बहुत सारी मिट जाएंगी। लोग चाहते थे यहाँ अच्छे इंडस्ट्री आए, अच्छा व्यापार यहाँ पे हो, यहाँ नौजवानों को नौकरियाँ मिले, यहाँ महिलाओं की जो परिस्थिति है, महिलाओं को लिए जो रक्षा सुरक्षा जो चाहिए उसके बारे में कुछ काम हो, शिक्षा की जो समस्या है उस शिक्षा में बहुत अच्छा सुधार हो, लोगों को जो स्वास्थ्य की समस्या है उस स्वास्थ्य के माध्यम से लोगों को यहाँ अच्छी सुविधा मिले। लेकिन चंद्रशेखर जी ने अपने ही पॉलिटिकल या राजनीति करने में इतने मस्त रह गए, उनके कोई सलाहकार ने उनको ऐसी सलाह दी कि आप विधानसभा जल्दी भंग करो, आप फिर चुन के आओगे। और इस बात को लेके पूरे राज्य को दांव पे लगा दिया। जिनके ऊपर ये भरोसा था कि राज्य की बागडोर जिनके हाथ में थी, जो एक महानायक करके यहाँ पे तेलंगाना में उभर कर आए थे, उनकी टीआरएस पार्टी से जो अपेक्षाएं थी वो अपेक्षाएं बिखर गई। और आज तेलंगाना के लोगों को 4-4.5 साल में ही फिर एक बार चुनाव के मैदान में उतरना पड़ा। अब दूसरी साइड कांग्रेस है, बीजेपी है या अन्य पार्टी हो जो कि एमआईएम है, अपने अपने हिसाब से अपना अपना रुतबा, अपने अपने बातों को सामने लेके आ रहे हैं। यहाँ पे वादे किए जा रहे हैं, यहाँ पे पैसा फेंका जा रहा है, लोगों को खरीदने की कोशिश हो रही है, जुमले बताए जा रहे हैं, हम ये करेंगे, हम वो करेंगे, हम आपको ये देंगे, वो देंगे, फ्रीबीज देंगे, सब। और इस चीज़ से मैं समझता हूँ तेलंगाना की जो जनता है, जो अपने आप में एक विश्वास रखती है, यहाँ पे गरीब है, यहाँ पे मजदूर है, यहाँ पे कर्मचारी है, यहाँ पे प्रोफेशनल्स है, यहाँ पे हर तबके का जो समाज का घटक है वो ये जानता है कि हमसे धोखा होगा। वो चाहते हैं कि एक साफ सुथरी सरकार बने, हमारा जनप्रतिनिधि ऐसा हो जिसके पास चुन के आने के बाद अगर हम गए तो हमारी समस्याओं को सुन ले, हमारी समस्याओं का निराकरण करने का प्रयत्न करें, हमारी समस्याओं के लिए रास्ते पर आकर हमारे साथ में संघर्ष करें और हमको न्याय दिया। शिवसेना बिल्कुल इसी एजेंडा को लेकर उतरी है। शिवसेना पक्ष प्रमुख ने यही कहा है कि जो भी हमारा जनप्रतिनिधि या जो भी उम्मीदवार रहेगा उसने वचन देना है जनता को, वो वादा नहीं करेगा। हम आपको मैनिफेस्टो नहीं देंगे, हम वचन देंगे। और हमारा शिवसेना का वचन ये है कि जो कहेंगे वो करेंगे, जो नहीं कर सकते वो कभी नहीं कहेंगे। लोगों को बड़े बड़े सपने नहीं दिखाएंगे, लोगों को भूल की दुनिया में नहीं लेके जाएंगे, सपने उनके बिखर जाए ऐसी कोई बात शिवसेना नहीं करेगी। हमने शुरुआत की है और यहाँ पे एलबी नगर जो कॉन्स्टिट्यूंसी है विधानसभा क्षेत्र, यहाँ से गांधी हमारे खड़े हैं, उनको बहुत अच्छी तरह से लोग यहाँ की विधानसभा क्षेत्र से समर्थन करेंगे ऐसी आशा हम रखते हैं। यहाँ पे शिवसेना ने हमेशा काम किया है, लोगों के बीच में खड़े रहकर काम करना यानी शिवसेना है। आप अगर देखेंगे कि कहीं पे भी कुछ हादसा होता है, कहीं पे कुछ आपदा आती है तो सरकार की मदद आने से पहले हमारे शिवसैनिक वहाँ पे दौड़ के जाते हैं। शिवसेना, यही शिवसेना प्रमुख बाला साहब ठाकरे जी ने हमारे शिवसैनिकों को एक ही सीख दी है कि लोगों की मदद करो, लोगों के बीच में जाओ। आप जिस समाज में हो उस समाज को हम कुछ देना चाहते हैं, उस समाज के प्रति हमारा दायित्व बनता है। आज समाज ने हमको कुछ बनाया है तो हम समाज के लिए क्या कर सकते हैं।
ये सीख बाला साहब ठाकरे जी ने हमको दी है। बस उसी के सहारे हम लोग यहाँ पे तेलंगाना में चुनाव के दरमियान आए हुए हैं और विश्वास है कि तेलंगाना की जनता और यहाँ की एलबी नगर की ये जनता, विधानसभा क्षेत्र के मतदाता इस बात को समझकर शिवसेना के गांधी इनको अच्छी तरह से समर्थन दे के 7 तारीख दिसंबर 7 तारीख को जो चुनाव होगा उस चुनाव में शिवसेना के तीर कमान के ऊपर मोहर उठाकर आप गांधी को भारी समर्थन देके जितवाएंगे। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना, जय शिवसेना। 7 दिसंबर को यहाँ पे मतदान होगा। शिवसेना इस बार शिवसेना पक्ष प्रमुख शिवसेना के प्रेसिडेंट उद्धव ठाकरे साहब ने उनके आदेश अनुसार यहाँ पे विधानसभा क्षेत्रों में शिवसेना ने कैंडिडेट्स खड़े किए हैं। शिवसेना के हमारे तेलंगाना के राज्य प्रमुख मुरारी जी यहाँ पे मौजूद हैं और हमने कल से ये देखा कि विधानसभा क्षेत्र में तेलंगाना में चाहे वो हैदराबाद हो या और कोई ज़िला हो, लोग बदलाव चाहते हैं। लोगों ने बहुत उम्मीद लगाई थी, लोगों की बहुत उम्मीदें थी कि टीआरएस द्वारा केसीआर साहब ने जो सरकार यहाँ पे प्रस्तापित की थी उस सरकार से कुछ अपेक्षाएं थी, कुछ अच्छी बातें तेलंगाना में सरकार करेगी। लेकिन 4 साल होते ही उन्होंने किसी के सलाह पर ये विधानसभा भंग कर दी और फिर एक बार तेलंगाना के लोगों को फिर एक बार चुनाव के मैदान में ढकेल दिया। लोग नहीं चाहते थे इस तरह के चुनाव इतने जल्दी हों, लेकिन जैसे राजा की मर्जी उस तरह से प्रजा को भुगतना भी पड़ता है। और लोग चाहते हैं यहाँ पे, हमने जब लोगों में घूमे तो लोग चाहते हैं यहाँ पे बदलाव की ज़रूरत है और जो समस्याएं लोगों की थी वो समस्याएं वहीं पर रह गई। जो वादे किए थे चुनाव के दरमियान वो वादे लोग भूल गए। यहाँ के जनप्रतिनिधि अपने आप में मशगूल है, वो नहीं सोचते कि भाई लोगों को पानी की समस्या है, बिजली की समस्या है, यहाँ पे शिक्षा की समस्या है, स्वास्थ्य के लिए लोग तड़प रहे हैं। यहाँ कुछ सुधार होना चाहिए, रास्ते अच्छे होने चाहिए, नौजवानों को नौकरियाँ देने का वादा जो किया था वो नौकरियाँ कहाँ पे। यहाँ व्यापार होगा, इंडस्ट्री होगी, यहाँ पे बहुत सारा प्रगति होगी, ये सभी बातें यहाँ पे नहीं दिख रही हैं। और इसीलिए शिवसेना पक्ष प्रमुख उद्धव जी ने ये कहा कि हमारे प्रत्याशी जो खड़े करेंगे वो जनप्रतिनिधि इस तरह से होना चाहिए जो लोगों की समस्या, लोगों की संवेदना जाने, लोगों की समस्याओं के लिए रास्ते पे उतर पे संघर्ष करना वो जनप्रतिनिधि रहेगा। और वो संघर्ष करके चुप नहीं बैठेगा, जब तक लोगों को न्याय नहीं मिलेगा तब तक वो स्वस्थ नहीं बैठेगा। और शिवसेना इसी बात को लेके आगे चली है। शिवसेना प्रमुख बाला साहब ठाकरे जी ने हमेशा एक हिंदुत्व का संदेश पूरे देश को दिया। वो हिंदुत्व का संदेश यानी राष्ट्रीयत्व है, नेशनलिज्म है, उसी को लेके शिवसेना आगे चल रही है। हमारे प्रत्याशी है, यहाँ पे हमने देखा कि बहुत पैसा बिक रहा है, बहुत पैसा डाल के लोगों को ख़रीदा जा रहा है। यहाँ मतदाताओं की जो एक इमेज है, मतदाताओं की जो एक प्रतिमा है, उस गरिमा को बहुत नीचे लोग समझते हैं। पैसे से सब कुछ खरीद लेंगे और वादे करो, वादों को भुलाओ, लोगों को, जनता को बुलाओ और उसके यहाँ लेके आगे निकल जाओ। चुनाव होते ही सब भूल जाने की बात यहाँ पे दिखी है। शिवसेना पैसा वगैरह नहीं, शिवसेना नीति से काम करती है और हमारी नीति बहुत साफ है। जो कहेंगे वही करेंगे और लोगों के साथ में, लोगों के बीच में खड़े रह के संघर्ष करेंगे। यहाँ कोई घटना घड़ी या कुछ ऐसी आपदा आती है तो शिवसेना सरकार की मदद कब आएगी वो नहीं देखते। हमारे शिवसैनिक, हमारे लोगों को फ़ौरन मदद करने के लिए नीचे उतरते हैं। यहाँ पे एमआईएम जैसे जो पार्टीज़ हैं वो अपने आप में एक कुछ अलग यहाँ पे एक अपना रुख दिखाना चाहते हैं। शिवसेना राष्ट्रीयत्व को लेके जा रही है और उम्मीद है कि आने वाले 7 दिसंबर के चुनाव में लोग शिवसेना को भारी मात्रा में समर्थन करेंगे। यहाँ एलबी नगर कॉन्स्टिट्यूंसी में हमारे प्रेम गांधी जो खड़े हैं वो तीर कमान पे मोहर उठाकर उनको भारी मात्रा में समर्थन करके जिताने का प्रयास करेंगे। बहुत बहुत धन्यवाद।